మార్ట్ ను పరిశీలించిన గుంటూరు జిల్లా వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి మంగళవారం సందర్శించి స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ద్వారా మహిళా మార్ట్ అమ్మకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ వెలుగు ప్రాజెక్టులు నడుపుతున్న మహిళా మార్కెట్ అమ్మకాలు రోజుకి 30,000కు తగ్గకుండా నిత్యావసర సరుకులు మహిళా మనులకు అందుబాటులో ఉంచాలని ఫిరంగిపురం ఏపీఎంకు సూచనలు అందించారు. ఈ క్రమంలో ఆమె వెంటనే వెలుగు ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. అన్ని భాషలు ఉన్నాయి. మహిళా మార్ట్ని చూడడానికి రావడం జరిగిందండి. సేల్స్ ప్రతిరోజు కనీసం 30,000 నుండి 40,000 చేసినట్లయితే మార్ట్ సస్టైనబుల్గా ఉంటుంది. ఒక 15,000 నుంచి ఒక్కొక్క రోజు 20,000 వరకు సేల్స్ అవుతుంది. ఈ సేల్స్ పెరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఎం కానీ సిసి కానీ మార్ట్ సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామాల్లో ఉన్న మహిళలు ఎవరైతే స్వయం సహాయక సంఘంలో ఉన్న మహిళలు మంచి నాణ్యతతో కూడిన తక్కువ ధరకు లభించే వస్తువుల్ని మనం ముఖ్యంగా ఫుడ్కి సంబంధించిన వస్తువుల్ని ఎక్కువగా మనం దీనిలో సేల్స్ చేస్తున్నాము కాబట్టి ఆరోగ్య రీత్యా కూడా మంచి ఆహారం తీసుకోవడానికి అవుతుంది. అలాగే ఈ మార్ట్కి సంబంధించి వీళ్ళ కేవలం ఈ మండల సమాఖ్య నడుపుకునే మార్టే కాబట్టి దీనిలో వచ్చిన లాభాలు కూడా వాళ్ళే పంచుకుంటారు. మంచి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకుంటారని అందరూ కూడా ఈ మార్ట్లోనే మనకున్న 15,000 మంది మహిళా సంఘాల సభ్యులందరూ కూడా ఈ మార్ట్లోనే సరుకులు కొనుక్కోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు.